కొడితే ష్యూర్ షాట్ హిట్ కావాల్సిందే అన్నది నయన్ ఫార్ములా. పడ్డామని కూర్చుంటే ఎలా, ప్రయత్నిస్తే పట్టు దొరుకుతుంది, పట్టుదలతో సాధించుకోవాలన్నది రష్మిక ఫార్ములా. వన్ ఇండియా వన్ సినిమా అవుతున్న ఈ టైంలోనూ ఈ ఇద్దరు భామలు మన తరపున నార్త్ సర్కిల్స్ ని ఏలేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? బాలీవుడ్ కి నయన్ ఎందుకు వెళ్లట్లేదు అనే ప్రశ్నను కొన్నేళ్ల పాటు ఫేస్ చేశారు లేడీ సూపర్ స్టార్. ఆలస్యం ఎందుకు, వచ్చేస్తున్నా, ఇది నా స్టామినా అంటూ జవాన్తో ఎంట్రీ ఇచ్చి 1000 కోట్లు కొట్టి చూపించేశారు. ఇప్పుడు సల్మాన్తో సినిమా చేస్తున్నారు అదే బాలీవుడ్లో. ఈసారి జస్ట్ పర్ఫార్మెన్స్తో సరిపెట్టుకోవడం లేదు, అంతకు మించిన యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట మన లేడీ సూపర్ స్టార్. సో IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆల్రెడీ తాను క్రియేట్ చేసిన 1000 కోట్ల మార్క్ను మరోసారి రిపీట్ చేయాలన్న తపన కనిపిస్తోంది సీనియర్ బ్యూటీలో. నార్త్లో నయన్తో పాటు వైరల్ అవుతోన్న మరో సౌత్ బ్యూటీ రష్మిక మందన్న. యానిమల్తో నార్త్ని రూల్ చేయడం మొదలుపెట్టారు నేషనల్ క్రష్. ఆ తర్వాత రిలీజ్ అయిన చావా కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీవల్లిగా రష్మిక నటనకు ఉత్తరాది వారు ఫిదా అయిపోయారు. సో పుష్ప 2తో డబుల్ 1000 కోట్లకు చేరువైన ఈ నటి మళ్లీ బాలీవుడ్లో ఆ మార్క్ను ఎప్పుడు టచ్ చేస్తారా, ఏ సినిమాతో వీలవుతుందా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. సో ఇప్పుడు నయన్ అండ్ రష్మిక వీరిద్దర్లో నెక్స్ట్ 1000 crores ఫస్ట్ కొల్లగొట్టేది ఎవరు? వీరిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముంబై వీధుల్లో మ్యాజిక్ చేసే సౌత్ బ్యూటీలెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.